హ్మ్. హ్మ్. అంటే వీళ్ళు చెప్పేదైతే అసలు అతను మా కార్యకర్తే కాదు. వాళ్ళిద్దరే కొట్టుకు చచ్చారు. ఇదివరకు అట్లాగే తెలుగుదేశం వాళ్ళకి జరిగినప్పుడు అట్లాగే ఉండేది. హ్మ్. ఇవన్నీ కామను. అవును. నోటి మాటలు కాదు కదా, విజువల్ కనబడుతుంది. అవును. హ్మ్. అతను అంతకుముందు వైసీపీ నిజం, అవును. తర్వాత టీడీపీలోకి వచ్చిన మాట నిజం. అది తేడా. ప్రతీకార రాజకీయాల మధ్య సెకండ్ స్థాయి నాయకులు లేదంటే కింది స్థాయి వీళ్ళ కార్యకర్తలు బలైపోతున్నారా ఇటువంటి ఘటనల్లో? ఖచ్చితంగా ఇంకేం లేదు. ఇప్పటికైనా సరే నాయకులు కూర్చుని శాంతి భద్రతలు కాపాడాలనుకోకపోతే, ఇంతకుముందు ఇట్లాంటి చిన్న సంఘటన జరిగిన స్పందించే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు స్పందించి ఏంటిది అదుపు చేయండి అని చెప్పకపోతే, అంటే కూటమిలో లేకుండా ఉంటే ఆయన స్పందించేవారేమో. అది కాదు కూటమిలో ఉంటే మాత్రం కూటమిలో బట్టలు చేయనిద్దండి ఆపండి అని చెప్పలేరా? ఇది గొడవలేంటి అని చెప్పి అడగలేరా? ఇదివరకు కూటమిలో లేకపోవడప్పుడే కదా ఆయన మాట్లాడింది. కూటమిలో లేనప్పుడే కదా ఆయన మాట్లాడిన తర్వాత కూటమి కట్టారు. కూటమిలో లేనప్పుడు మాట్లాడేవాడుగా, ఆయన కూడా మాట్లాడాలి ఇక్కడ. అదే లేకపోతే మాట్లాడదురేమో అంటున్నాను నేను. ఏదైనా సరే ఒక అరాచకాన్ని ప్రశ్నించలేకపోతే రేపు పొద్దున అరాచకాన్ని నువ్వు అంగీకరిస్తే ఆ పాపంలో నీకు భాగం అవుతుంది కదా, అందరం సమస్య అవుతాం కదా. అది ఈ ప్రశ్న. ప్రతిపక్షాన్ని వీక్ చేయడానికో వైసీపీని భూస్థాపితం చేయడానికి ఇటువంటి కుట్రలు ఇంకా నడుస్తాయా ఒక రకంగా? ఎప్పుడైనా సరే అవతల వాళ్ళని భయపెట్టాలనుకుంటే భయపడతాం. కత్తికి కత్తి, కర్రకి కర్రే సమాధానం అవుతుంది. నాకు తెలిసి రాజకీయాల్లో భయపెట్టి బాగుపడ్డాడు ఎవడు లేడు. భయపెట్టిన ప్రతి ఒక్కడు, కత్తితో ప్రారంభించిన ప్రతి ఒక్కడు కత్తితోనే పోయాడు. అది గుర్తుపెట్టుకోవాలి.